హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళలో చూసి ఉంటారు, అలాగే టైటిల్లో చూసి ఉంటారు. ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది మీరు ఆఫ్లైన్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఫామ్ అనేది మీరు సబ్మిట్ చేసి ఉంటే మీ ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అయిందో లేదో ఏ విధంగా తెలుసుకోవాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో ఈసీఐ నెట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని యాప్ అనేది ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యాప్లో రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ యాప్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలో నేను పాత వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది. ఆ పాత వీడియోస్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే మీకు మా యూట్యూబ్ ఛానల్ అయితే మీకు వీడియోస్ అనేది ఉంటాయి. యాప్లో లాగిన్ అయిన తర్వాత యాప్కి సంబంధించి హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు యాప్లో ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది అండి, ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అని. జస్ట్ మీరు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ స్టేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ స్టేట్ అని సెలెక్ట్ చేసుకొని కింద ఓటర్ ఐడి ఎపిక్ దగ్గర మీ ఓటర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఫ్రీ ఫిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు ఎలక్టర్స్ నేమ్ దగ్గర మీ పేరు, ఎపిక్ నెంబర్ దగ్గర మీ ఎపిక్ నెంబరు, సీరియల్ నెంబర్ దగ్గర సీరియల్ నెంబరు, పార్ట్ నేమ్ అండ్ నేమ్ దగ్గర పార్ట్ నెంబర్ అలాగే నేమ్ అయితే ఉంటుంది. ఏసీ అండ్ పీసీ నేమ్ దగ్గర మీకు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నేమ్ అయితే ఉంటుంది. స్టేట్ దగ్గర మీకు స్టేట్ నేమ్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో మీ ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయ్యి ఉంటే కింద మీకు యువర్ ఫామ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ విత్ మొబైల్ నెంబర్ అని వచ్చి మీకు ఇఫ్ యూ విష్ టు అప్డేట్ ద డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ అని వస్తుంది. బిఎల్ఓ గారు ఆన్లైన్లో మీ ఫామ్ కానీ సబ్మిట్ చేసి ఉంటే ఇక్కడ మీకు యువర్ ఫామ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా వస్తే మీకు మీ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అయినట్టు. మీరు ఆఫ్లైన్లో మీరు బిఎల్ఓ గారికి ఫామ్ ఫిల్అప్ చేసి ఉన్నా కానీ లేదా మీరే డైరెక్ట్గా ఆన్లైన్లో ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసి ఉన్నా కానీ మీ ఫామ్ అనేది సబ్మిట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ మీ ఫామ్ కానీ ఆన్లైన్లో సబ్మిట్ కాకుంటే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అని చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ మీ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్లు చూపించకుంటే మీరు బిఎల్ఓ గారికి ఫోన్ చేసి అడగండి. బిఎల్ఓ గారికి ఫోన్ చేసి అడిగి మీ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అనేది చేయించుకోండి. మీ ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో ఇంకా మీరు సబ్మిట్ చేయకుంటే ఏ విధంగా ఆన్లైన్లో ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే మా యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది ఉంటుంది. తప్పకుండా అయితే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి మీరు ఇంకా ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయకుంటే తొందరగా అనేది మీరు ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఈ నెల 14వ తేదీలోపు ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.